అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఊరు మన చరిత్ర. ప్రజెంట్ మనమైతే ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామ పరిసర ప్రాంతాల్లోని కొండవీడు కోటకైతే వచ్చాం. ఈ కొండవీడు కోట రెడ్డి రాజుల యొక్క ఔన్నత్యానికి ప్రతీకగా నిలుస్తుంది. కొండవీటి రెడ్డి రాజులు సామాన్య శకం 1320 నుంచి 1425 వరకు దాదాపు 100 సంవత్సరాలు కొండవీడు కోటను రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. అంతకుముందు కొండవీటి రెడ్డి రాజులు అద్దంకి కేంద్రంగా రాజ్యపాలన చేసేవారు. రాజ్య విస్తరణలో భాగంగా వారి యొక్క రాజధానిని అద్దంకి నుంచి కొండవీడు ప్రాంతానికి మార్చి ఇక్కడి నుంచి రాజ్యపాలన సాగించారు. దాదాపు 100 ఏళ్ల పాటు రాజ్యపాలన సాగించిన వీరు ఈ కొండవీడు కోటను ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. రెడ్డి రాజుల్లో మొదటి వాడైనటువంటి ప్రోలయ వేమారెడ్డి తర్వాత అతని కుమారుడు అనపోతారెడ్డి 1325లో ఈ కొండవీడు కోటను శత్రు దుర్భేద్యమైన కోటగా నిర్మించడం జరిగింది. ఎన్నో బురుజులను కట్టడాలను ఈ కోటపై నిర్మించాడు. దాదాపు 40 కట్టడాలు 21 బురుజులను ఈ కోటపై నిర్మించడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఘాట్ రోడ్ నుంచి పైకి వచ్చిన తర్వాత ఈ కోట యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇది. మనం 5 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ను దాటుకొని ముందుకు వచ్చిన తర్వాత మెయిన్ ప్రధాన ద్వారం ఇక్కడి నుంచి ఉంటుంది. ఈ కొండపైకి చేరుకోవడానికి అయితే 40 రూపాయల టికెట్ ఉంటుంది. అది ఘాట్ రోడ్ కిందనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి ఈ గేట్ నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ వస్తే ఫస్ట్ మనకి స్టార్టింగ్లోనే జట్టి బురుజు అని ఒకటి ఉంటుంది. స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ బురుజును చేరుకోవడానికి కొంచెం దూరం ఈ కొండ ఎక్కాల్సి ఉంటుంది. ఈ బురుజును అప్పట్లో రాజులు వారి యొక్క భటులు విశ్రాంతి తీసుకునే స్థలంగా ఇక్కడ నిర్మించారు. ఈ కోటను చేరుకోవాలంటే మనం ముందుగా గుంటూరు చేరుకోవాల్సి ఉంటుంది. గుంటూరు నుంచి ఫిరంగిపురంకి ఒక 22 కిలోమీటర్లు ఉంటుంది. ఫిరంగిపురం నుంచి ఈ కొండవీడు కోటకి 10 కిలోమీటర్లు ఉంటుంది. 5 కిలోమీటర్లు మామూలుగా రోడ్డు ఉంటుంది. ఇంకొక 5 కిలోమీటర్స్ వచ్చేసి ఘాట్ రోడ్ ఉంటుంది. ఘాట్ రోడ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం ఈ కోటలో 22 బుర్జులు ఉన్నాయి. వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. కోటలోని అన్ని ప్రదేశాలను కూడా ఈ వీడియోలో చూడొచ్చు మీరు. ఇదే జట్టి బురుజు. కోటకి ప్రధాన ద్వారానికి ఎడం పక్క ఉంటుంది. ఇది ఇక్కడ సైనికులు నిద్రించడానికి ఇక్కడ నిర్మించారని చెప్పి ఇక్కడ బోర్డు కూడా ఉంది ఒకటి. మొత్తం కూడా ఈ కోటలో ఉన్న కట్టడాలన్నీ కూడా రాతితో నిర్మాణం చేశారు. ఇది పైకి వెళ్ళే మార్గం. పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి పైన అయితే ఇట్లుందనమాట. అంటే చుట్టూ వాల్ లాంటిది ఏం లేదు. ఇక్కడ ముందు పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి సైనికులు ఈ కోటలోనికి ఎవరైతే శత్రువులు దాడి చేయడానికి వస్తున్నారో వాళ్ళని చూడడానికి అనువుగా ఇక్కడ బురుజు కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడి నుంచి సైనికులు పహారా కాసేవారు అనమాట. ఇక్కడి నుంచి చూస్తే మనకి చాలా దూరంలో తూర్పు ద్వారం కనిపిస్తుంది. అంటే ఈ కోటలోనికి వెళ్ళడానికి మరొక మార్గం తూర్పు ద్వారం. అంత చాలా దూరంలో కనిపిస్తుంది. ఇది ఘాట్ రోడ్ అనమాట. ఘాట్ రోడ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. 5 కిలోమీటర్స్ కూడా జర్నీ బాగుంటుంది. ఇక్కడి నుంచి కిందకి దిగిన తర్వాత లోపల కూడా చూద్దాం. ఈ యొక్క జట్టి బురుజు యొక్క లోపల ప్రాంతం కూడా చూద్దాం. లోపల కూడా ఇట్లా నిద్రించడానికి ఇలా విశాలంగా ఉంటుంది. పహారా కాసే సైనికులు ఇక్కడ నిద్రించేవారు. అలాగే పైనుంచి కూడా శత్రువులు దాడి చేయడానికి వస్తున్నారని చెప్పి పైనుంచి కూడా కాపలా కాసేవారు అనమాట. ఇక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు తూర్పు ద్వారం కనిపిస్తుంది. ఈ తూర్పు ద్వారం అనేది కొండవీటి రెడ్డి రాజులు వారి సంస్థానంలో చాలామంది కవులు కళాకారులు ఉండేవారు. ఆ కవులు కళాకారులకి ఈ తూర్పు ద్వారం గుండా ప్రవేశం ఉండేది. దానికోసం ఈ తూర్పు ద్వారాన్ని నిర్మించారని చెప్పి ఇక్కడ శిలాఫలకం మీద అయితే మనం చూడొచ్చు. తూర్పు ద్వారం
2 అంతస్తులుగా ఉంటుంది. ఇక్కడి నుంచి కిందకు దారి ఉండేదంట అప్పట్లో. అంటే కొండ మించి ఘాట్ రోడ్ లేనప్పుడు ఈ కొండ నుంచి దిగడానికి పైకి ఎక్కడానికి ఇక్కడి నుంచి ఘాట్ రోడ్ ఉండేది. ఈ కొండవీటి రాజ్యంలో ఉన్నటువంటి కళాకారులకు, కవులకు ఇక్కడి నుంచి ప్రవేశం కల్పించేవారంట. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కట్టడం అయితే. ఇదన్నమాట ఇక్కడి నుంచి దారి కిందకు దిగడానికి. కొండవీడు నగరం నుంచి ఇక్కడికి ఈ కోటలోకి రావడానికి ఇది కూడా ఒక ప్రధాన మార్గం. ఇక్కడి నుంచి ఈ తూర్పు ద్వారం నుంచి కూడా శత్రువుల రాకను పసిగట్టేందుకు వీలుగా ఏర్పాటు చేశారు గస్తీ కాయడానికి. ఇక ఈ తూర్పు ద్వారం నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి వెహికల్స్ పార్కింగ్ అయితే ఉంటుంది. రైట్ సైడ్లో వెహికల్స్ పార్కింగ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నుంచి కోట లోపలికి దారి ఉంటుంది. మొత్తం కోటలోని అన్ని ప్రదేశాలు చూడడానికి ఇక్కడ నుంచే వే ఉంటుంది. ఇక్కడ శిలాఫలకం అయితే చూడొచ్చు మనం. ప్రభుత్వం దీనికి 13 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని డెవలప్మెంట్ చేసింది. ఇక్కడ నుంచి అయితే ప్రకృతి ప్రేమికులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మొత్తం పూల మొక్కలతో పచ్చగా కలకలాడుతుంటుంది. సమ్మర్లో కాకుండా వర్షాకాలం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ కోట. ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్వెంచర్ జోన్ ఉంటుంది, ఇక్కడ ఆర్చరీ ఉంటుంది, గేమింగ్ జోన్ ఉంటుంది, బోటింగ్ లాంటివి చాలా ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా కిడ్స్ జోన్ కూడా ఉంటుంది, చిన్నపిల్లలకు ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి ఇక్కడ. దీని తర్వాత కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ రెస్ట్ ఏరియా ఉంటుంది, ఇక్కడ ఒక హట్ లాంటిది ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక శిలాఫలకం పైన దీన్ని డెవలపింగ్ ఎప్పుడు చేశారు, ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్ చేశారు అనేది కూడా దీని మీద రాసింది. ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంటుంది, ఇక్కడ వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా తినే పదార్థాలు కానీ ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళినట్టయితే మనకి లోపలికి వెళ్తే నడుచుకుంటూ పోతే లోపలికి అయితే బల్లీలో చేయరు, మనకి వెహికల్స్ ఏమేలో చేయరు, పార్కింగ్లో పెట్టేసేయాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో నరసింహస్వామి గుడి ఉంటుంది. రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ రెడ్డి రాజుల్లో ప్రోలయ వేమారెడ్డి కొడుకైనటువంటి అనవేమారెడ్డి విగ్రహం అయితే ఉంటుంది, స్టాచ్యూ ఉంటుంది. ఇతను ఈ కొండవీడి కోటను అందరూ రెడ్డి రాజుల మొత్తంలో ఇతనే చాలా డెవలప్మెంట్ చేశాడు, బురుజులు నిర్మించాడు. కొంచెం ఆ స్టాచ్యూ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి వేమన ఇల్లు కనిపిస్తుంది. వేమన గారి యొక్క ఇక్కడ ఆశ్రమం ఇల్లు కూడా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాం దాన్ని కూడా. ఇక్కడ దాని ముందే వేమన స్టాచ్యూ కూడా కనిపిస్తుంది మనకి. ఇది 2 భాగాలుగా ఉంటుంది. వేమన యొక్క ఇల్లు 2 భాగాలుగా ఉంటుంది. దాదాపు ఇలాంటి కట్టడాలు ఈ కోటలో ఆ రాజులు ఉండడానికి ఇల్లులు కావచ్చు, అదేవిధంగా శత్రువుల నుంచి రాకను పసిగట్టేందుకు ఎత్తైన బురుజులు కావచ్చు, అదేవిధంగా దేవాలయాలు, మసీదులు కూడా ఈ కొండవీటి కోటలో నిర్మాణం చేశారు. దాదాపు 100 ఏళ్ల పాటు కొండవీటి రెడ్డి రాజులు విజయవంతంగా మధ్యాంధ్ర ప్రదేశాన్ని మొత్తం కూడా పరిపాలించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మసీదుని చూడొచ్చు. కొండవీడు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ముస్లిమ్స్ ఇక్కడ నమాజ్ చేసుకోవడానికి వారి కోసం వీలుగా ఇక్కడ ఒక మసీదు నిర్మాణాన్ని కూడా చేశారు. ఇటువంటి మసీదులు ఈ కొండవీడి కోటలో మరొకటి కూడా ఉంది, అది పూర్తిగా శిథిలమైపోయింది. అక్కడికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. ప్రస్తుతానికి ఇదైతే కొంచెం మనకి శిథిలావస్థకు అయితే చేరుకోలేదు, కొంచెం రిపేర్ కూడా చేసినట్టున్నారు పైన సిమెంట్తో. పైకి వెళ్ళే మార్గం ఇది, పైనుంచి కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి మనకు చూసినట్లయితే నరసింహస్వామి గుడి కూడా మనకు కనిపిస్తుంది పైనుంచి. అక్కడ ఉన్నది నరసింహస్వామి గుడి, చాలా బాగుంటుంది ఆ గుడి కూడా. ఇక మనకి ఇక్కడి నుంచి చుక్కల కోట అని చెప్పి ఒకటి కనిపిస్తుంది. దీన్నే చుక్కల బురుజు అని కూడా అంటారు. చాలా దూరంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడానికి అయితే ట్రై చేసినాం, కానీ దారి అయితే లేదు. మొత్తం చెట్లు మొలిచిపోయినాయి అక్కడి నుంచి.
మొత్తం కంప చెట్లు అన్నీ కూడా దట్టంగా పెరిగిపోయినాయి అన్నమాట. దీని వెనకాల మరొక కట్టడం ఉంది, దాన్ని కూడా చూద్దాం. వెళ్ళడానికి అయితే దారి అయితే అంత పర్ఫెక్ట్గా అయితే ఏం లేదు, మొత్తం రాళ్ళు కొండలను ఎక్కుకుంటూ పోవాలి. ఇది ఇక్కడ మండపం అన్నమాట. లోపల చాలా విశాలంగా ఉంది. కొంచెం అయితే ముందు పక్క అయితే శిథిలం అయిపోయింది, విరిగిపోయినాయి, పిల్లర్స్ అయితే విరిగిపోయి కింద పడిపోయి ఉన్నాయి. చూడొచ్చు, ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది ఈ మండపం అయితే. దీని లోపల చాలా విశాలంగా ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా ఒక స్తంభానికి ఇంకో స్తంభానికి జాయింట్ ఎక్కడ కూడా సిమెంట్ లాంటిది వాడలేదు, ఒకదానిపై ఒకటి పెట్టుకుంటూ వెళ్ళారు దీన్ని. మసీద్ పక్కనే ఈ మండపం ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు కొంచెం దీని పక్కన ఈ ఒక మండపం పక్కనే మన గుర్రపు శాల ఉంటుంది. అంటే గుర్రాలను కట్టేయడానికి ఒక గది లాంటిది నిర్మించారు, షెడ్ లాంటిది పెద్దగా. దాన్ని కూడా చూద్దాం వెళ్ళి. ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఆ దూరపు కొండపైన మనకు కనిపిస్తుంది చుక్కల బురుజు. ఈ కొండవీడు కోట మొత్తంలో కూడా ఎత్తైన ప్రాంతం అదే. ఇక్కడ నుంచి శత్రువుల రాకను గమనించేవారు. అదేవిధంగా ఈ కోటలో మొత్తం కూడా ఎత్తైన ప్రదేశం అదే. ఇక ఈ కొండవీడు కోట చుట్టూ కూడా 32 మైళ్ళ దూరం రాతి కట్టడం ఉంటుంది. చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు దాన్ని. ఇక్కడ చూపించిన విధంగా మొత్తం కూడా ఈ కొండవీటి కోట చుట్టూతా కూడా ఇలా ప్రహరీ నిర్మాణం ఉంటుంది. అది మొత్తం చూడాలంటే మనకు సమయం సరిపోదు, 2 రోజులు పడుతుంది. అదేవిధంగా వెళ్ళడానికి ఎక్కడా కూడా దారి లేదు, ఎందుకంటే మొత్తం కూడా చుట్టూ ముళ్ళ కంపలు మొలవడంతో మనకి వెళ్ళడానికి సాధ్యపడదు. ఇదే అన్నమాట చుక్కల బురుజు. కోట మొత్తంలో ఎత్తైన ప్రదేశం. ఇక్కడి నుంచి చూస్తే దాదాపు నగరం మొత్తం కనిపిస్తుంది, కింద ఉన్న ప్రదేశం మొత్తం కనిపిస్తుంది. ఎవరైతే పైకి శత్రువులు వస్తున్నారో వారిని ముందుగానే ఇక్కడి నుంచి గమనించేవారు. ఇక్కడ బోర్డులో చుక్కలకొండ బురుజు గురించి చూడొచ్చు. ఇది ఎత్తైన శిఖరంపై ఉంటుందన్నమాట ఈ చుక్కలకొండ బురుజు. ఇక దీని పక్కనే కొంచెం దూరంలో, ఈ మసీద్కి కొంచెం దూరంలో గుర్రపు శాల ఉంటుంది. గుర్రాలను ఇక్కడ ఉంచడానికి వీలుగా ఒక షెడ్ లాంటి నిర్మాణం అయితే చేశారు, దాన్ని కూడా చూద్దాం లోపలికి వెళ్ళి. ఇదే ఇక్కడ నిర్మించినటువంటి గుర్రపు శాల. ఇందులో గుర్రాలను కట్టేయడానికి వీలుగా, అదేవిధంగా గుర్రాలకు తాగునీరు అందించేందుకు చిన్న చిన్న హౌజులు లాంటివి కూడా, సంపుల్ లాంటి నిర్మాణం కూడా లోపల ఉన్నాయి, అవి కూడా చూద్దాం. చూడొచ్చు ఇక్కడ ఈ గుర్రపు శాలను మొత్తం కూడా లోపల మనం ఈ విధంగా ఉంటుంది. ఇందులో అప్పట్లో గుర్రాలను కట్టేసేవారు అనమాట. ఈ వెనుక నుంచి కూడా మనకి చుక్కలకొండ బురుజు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా ప్రతి చోటు నుంచి, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకైతే దారి ఉండేది గతంలో. అయితే ఇప్పుడు మొత్తం కూడా దట్టమైన ముళ్ళ చెట్లు మొలవడం వల్ల మనం వెళ్ళలేకపోతున్నాం. అప్పట్లో ఒక కట్టడం నుంచి ఇంకో కట్టడం వరకు వెళ్ళడానికి దారి ఉండేది. ఈ కొండవీటి రెడ్డి రాజులు మొత్తం కూడా 100 ఏళ్ల పాటు ఈ రాజ్యాన్ని పరిపాలించారు. వీరిలో మొదటివాడు పురలయవేమారెడ్డి, చివరివాడు రాచవేమారెడ్డి. అందరూ కూడా పరిపాలన చాలా అద్భుతంగా చేశారు. ఒక రాచవేమారెడ్డి మాత్రం అన్ని అడ్డమైన పన్నులు వేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. దాని ద్వారా అద్దంకిలో అతను చంపబడ్డాడని కూడా చరిత్ర చెప్తుంది. అతని తర్వాత 100 ఏళ్ల పాటు విరాజిల్లినటువంటి కొండవీటి రెడ్డి రాజ్యం అతనితో అంతమైపోయిందని ఇక్కడ చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. రాచవేమారెడ్డితో 100 ఏళ్ల రెడ్డి రాజుల పరిపాలనకు తెరపడింది. ఇక్కడ కూడా మరొక కట్టడాన్ని చూడొచ్చు. ఇది కూలిపోయిన తర్వాత మళ్ళీ పురావస్తు శాఖ వారు వీటిని కొద్దిగా నిర్మాణం చేశారు. ఇది కూడా ఒక మండపం లాగా ఉంది. గుర్రపుశాల పక్కనే ఇది ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు బోర్డు పైన ఈ కొండవీటి
కోట యొక్క పూర్తి నమూనా చిత్రం దీని చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు, బురుజులను కూడా ఇక్కడ ఈ బోర్డుపై చూడవచ్చు. ఇక్కడ ఒక మినీ ఓపెన్ థియేటర్ లాంటిది ఉంటుంది. ప్రొజెక్టర్ పైన ప్రదర్శన చేయడానికి వీలుగా ఇక్కడ ఒక మినీ థియేటర్ ఉంటుంది, ఓపెన్ థియేటర్ లాంటిది ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ ఆలయ పరిసరాల్లో అయితే కోతులు చాలా ఉంటాయి. మీరు వచ్చేటప్పుడు ఏవైనా తిను పదార్థాలు వాటి కోసం తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ అడవిలో ఎండాకాలం వాటికి పాపం ఏమీ దొరకదు. కాకపోతే మనుషులను అయితే దాడి చేయట్లేదు, ఏమనట్లేదు. మన దగ్గర ఏదైనా తిను పదార్థాలు ఉంటే చూస్తున్నాయి, పెడతావేమని, మనం ఇస్తామేమో చూస్తున్నాయి. ఖచ్చితంగా వచ్చేటప్పుడు మాత్రం కోతుల కోసం ఏవైనా తీసుకురండి, వేరుశనగకాయలు లాంటివి, ఇంకా ఏదైనా తిను పదార్థాలు తీసుకురండి. ఆలయం లోపలి భాగం ఈ విధంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మూల విరాట్ను కూడా చూడొచ్చు మనం ఇక్కడ, నరసింహస్వామిని. ఇక ఈ ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం కూడా ఒక నేమ్ బోర్డ్స్ ఉంటాయి మనకి. ఇక్కడ చరిత్ర, కొండవీటి రెడ్డి రాజుల యొక్క చరిత్ర ఇక్కడ మొత్తం కూడా బోర్డ్స్పై ఉంచడం జరిగింది. ఎవరెవరు పరిపాలించారు, కొండవీటి రెడ్డి రాజుల యొక్క చరిత్ర ఏంటనేది కూడా మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు. ఈ కొండవీడు రాజ్యాన్ని ఎవరెవరు పరిపాలించారు, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పరిపాలించారు అనేది ఇక్కడ చూడొచ్చు. మొదటగా ప్రోలయ వేమారెడ్డి, అతని తర్వాత అనపోతారెడ్డి 1353 నుంచి 64 వరకు. అనపోతారెడ్డి తర్వాత అనవేమారెడ్డి 1364 నుంచి 1386 వరకు. వీరందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పరిపాలించారనమాట. తర్వాత కుమారగిరి రెడ్డి, తర్వాత పెదకోమటి వేమారెడ్డి, చివరిగా రాచవేమారెడ్డి. ఇతని పరిపాలన మాత్రం చాలా భయంకరంగా ఉండేదని చెప్పి చరిత్ర ద్వారా తెలుస్తుంది. అందువలననే ఇతనితోనే కొండవీటి రెడ్డి రాజుల పరిపాలన మొత్తం కూడా అంతమైపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు, కొండవీడు పరిపాలనలో కవులు కూడా చాలామంది ఉండేవారు. కవులకు కూడా చాలా పెద్దపీట వేశారు. ఎర్రాప్రగడ కావచ్చు, శ్రీనాథ కవి కావచ్చు, కవి సార్వభౌముడు శ్రీనాథుడు కూడా కొండవీటి రాజ్యంలో ఉండేవారు. ఇక ఈ కొండవీటి రాజ్యంలో ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని కూడా ఇక్కడ ఈ బోర్డు పైన చూడొచ్చు. రెడ్డి రాజుల కాలంలో వారు పరిపాలించినటువంటి ప్రాంతాన్ని కూడా ఇక్కడ ఆ బోర్డ్స్ పై చూడొచ్చు. ఇది ఘాట్ రోడ్ చిత్రం. ఇది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు చెరువు ఉంటుంది, ముత్యాలమ్మ చెరువు అని ఉంటుంది. అప్పట్లో రెడ్డి రాజులు కూడా వ్యవసాయానికి పెద్దపీట వేసేవారు. అదేవిధంగా రాజ్యంలో తాగునీటి అవసరాల కోసం గొలుసుకట్టు చెరువులు కూడా నిర్మించారు. ఒక చెరువు నిండిన తర్వాత ఇంకొక చెరువులోకి నీరు వచ్చే విధంగా గొలుసుకట్టు చెరువులు కూడా ఇక్కడ ఉన్నాయి. వ్యవసాయ అవసరాలకు వాడుకునేందుకు, ఇక్కడ ప్రజలకు అవసరాలకు వాడుకునేందుకు చెరువులు కూడా నిర్మించారు. ఇక్కడ చూడవచ్చు, ఇదే ముత్యాలమ్మ చెరువు. దీనిని పశువులకు, గుర్రాలకు తాగునీటిగా ఈ చెరువును వాడేవారని చెప్పి ఇక్కడ మనం చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ బోర్డ్స్ మీద కూడా ఉంచారు. ఇంకా ఇక్కడి నుంచి కొంచెం రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మిరియాల చెట్టు బురుజు అని ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి అయితే దారి అయితే ఏం కనిపించలేదు. ఆ బురుజు కనిపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి అయితే దారి కనిపించట్లేదు మనకి. చూద్దాం, ట్రై చేద్దాం వెళ్ళడానికి అయితే. ఇటువంటి బురుజులు మొత్తం కూడా కోట చుట్టూతా 21 బురుజులు ఉన్నాయన్నమాట. ఈ కొండవీటి కోటలో ఎత్తైన బురుజులు అన్నమాట ఇవన్నీ కూడా. ఇక ఈ మిరియాల చెట్టు బురుజు అనేది అయితే మనం వెళ్ళడానికి వీల్లేదు. దాని పక్కనే మనకు ఒక పెద్ద ధాన్యాగారం ఉంటుంది. కొండవీడులో ప్రజలు, రైతులు పండించిన ధాన్యాన్ని ఇక్కడ దాచుకోవడానికి ఒక ధాన్యాగారం అయితే ఉంది, పెద్ద ధాన్యాగారం ఉంది. దాన్ని కూడా చూద్దాం లోపలికి వెళ్ళడానికి అయితే దారి ఏమంతా బాగోలేదు, మొత్తం కూడా ముళ్ళ కంపలతో ఉంది. చాలా జాగ్రత్తగా రావాలి ఇక్కడ వచ్చేటప్పుడు మాత్రం, ఎందుకంటే పాములు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, కాబట్టి చూసుకొని రావాలి. మీ చేతిలో ఏదైనా స్టిక్ తెచ్చుకుంటే ఇంకా మంచిది, సెక్యూరిటీగా, సేఫ్టీ కోసం. ఒక కర్రను మాత్రం తెచ్చుకోండి ఖచ్చితంగా. ఇక్కడ పైకి వెళ్ళి చూద్దాం, ఈ ధాన్యాగారం పైకి వెళ్ళి చూద్దాం. పైన కూడా చూడొచ్చు, ఇక్కడ ధాన్యాగారం అన్నమాట. అప్పట్లో ఇక్కడ కొండవీడులో పండిన పంటను, ధాన్యాన్ని ఇక్కడ దాచుకోవడానికి ధాన్యాగారం కూడా నిర్మించారు. ఇక్కడ నుంచి మొత్తం కూడా చాలా హైట్లో ఉంది. ఇక్కడ నుంచి మొత్తం కూడా కనిపిస్తుంది మనకి కొండ ప్రాంతం మొత్తం కూడా చూడొచ్చు.
ఇట్లనే ఈ మండపం యొక్క లోపల భాగం కూడా చూద్దాం. చూడొచ్చు ఇక్కడ పిల్లర్స్ అన్నీ కూడా ఈ కొండవీటి కోటలో ఉన్న పిల్లర్స్ అన్నీ కూడా స్తంభాలు, రాతి స్తంభాలు ఒకదానిపై ఒకటి పెట్టి అట్లా నిలబెట్టి ఉన్నాయి అంతే. వీటికి జాయింట్ ఏమీ లేదు. ఇక్కడ చూడొచ్చు చాలా అద్భుతంగా నిర్మించారు. చూస్తుంటే మనకైతే భయం అవుతుంది, ఎక్కడ పడిపోతాయనే భయం అవుతుంది. అట్లా ఉన్నాయన్నమాట. చూడొచ్చు అన్నీ కూడా స్తంభాలు ఒకదానిపై ఒకటి పెట్టి అట్లా నిర్మాణాలు అన్నీ కూడా చేశారు. అట్లనే ఇందులో కట్టడాలన్నీ కూడా దాదాపు ఇట్లనే ఉన్నాయి. ఎత్తైన బురుజులు కూడా ఇదే విధంగా ఉన్నాయి. గోడలకు మాత్రం సున్నం లాంటిది ఒకటి వేసి కనిపిస్తుంది. పిల్లర్స్ మాత్రం ఏమీ లేదు, మధ్యలో జాయింట్ కోసం ఏమీ లేదు, సిమెంట్ లాంటిది ఏం లేదు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మరొక 2 చెరువులు ఉంటాయి. అదేవిధంగా ఇంకొక పెద్ద మండపం కూడా మనకు కనిపిస్తుంది. వెళ్ళడానికైతే ఇగో ఇట్లా ఉంది, మొత్తం కంప చెట్లు ముళ్ళ చెట్లు ఉన్నాయి. చూడొచ్చు మీరు. దారి అయితే ఏమంత బాగలేదు, కానీ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. పాములు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ, కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. వీలైతే మీ చేతిలో ఒక కర్రను కూడా తీసుకెళ్ళండి ఇక్కడికి వచ్చేవారు ఎవరైనా ఉన్నట్లయితే. చూడొచ్చు దారి మొత్తం ఇట్లా ముళ్ళ చెట్లు. ఇంకొకటి ఏంటంటే మనుషులు వెళ్ళిన ప్రతి చోటు కూడా ప్రకృతిలో అన్నీ ఎక్కడ ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా అది నాశనం అయిపోతుంది. ఎందుకంటే ప్లాస్టిక్, వాటర్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ విసిరేయటం, ప్లాస్టిక్ కవర్స్, వేస్ట్ పదార్థాలు అన్నీ కూడా ఏ ప్రదేశానికైనా, ఏ ప్రకృతి ప్రదేశానికైనా మనిషి వెళ్ళనంత వరకు అక్కడ చాలా నీట్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక్కసారి అక్కడ మనుషులు వెళ్తారో ఈ ప్రదేశాలన్నీ కూడా, హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ కూడా నాశనం చేస్తున్నారు ప్లాస్టిక్తో. దయచేసి ప్లాస్టిక్ని ఎవరు కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయమాకండి. తీసుకొచ్చి మీతో పాటు మళ్ళీ తీసుకెళ్ళి బయట అక్కడ డస్ట్బిన్స్ ఉంటే అక్కడ ఇవ్వండి. చూడొచ్చు ఇది కూడా ఒక పెద్ద మండపం. లోపలికి వెళ్ళడానికైతే లేదు, కొంచెం భయంకరంగా ఉంది. చెట్లన్నీ కూడా దట్టంగా ఉన్నాయి, ముళ్ళ కంప. ఇది ఒక కిల్లా బుర్జు, ఇది కూడా. దీనిపైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా ఇక్కడైతే ఎండ విపరీతంగా ఉంది, అప్పుడే తట్టుకోలేకపోతున్నాం. పెదాలు మొత్తం ఆరిపోతున్నాయి అన్నమాట. వాటర్ అయితే ఫుల్గా క్యారీ చేయాలి. ఒక 2-3 బాటిల్స్ అయితే తెచ్చుకోవాలి. నేను తెచ్చుకున్న 2 బాటిల్స్ కూడా అయిపోయినాయి. మధ్యలో ఎక్కడ దొరకట్లేదు వాటర్ అయితే. ఎందుకంటే అక్కడ స్టార్టింగ్లోనే అక్కడ ట్యాప్స్ ఉన్నాయి, తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఏం లేవు. ఇక్కడ మనమే క్యారీ చేయాలి. ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ అయితే తెచ్చుకోండి. ఇది ఎండాకాలం కాబట్టి ఇంకా తీవ్రంగా ఉంది. ఇక ఈ మండపం నుంచి పక్కనే మనకు ఒక గుడారం లాంటి నిర్మాణం కూడా చూడొచ్చు. చూద్దాం అక్కడికి వెళ్ళి కూడా. ఇదైతే బహుశా దీంట్లో వాటర్ సంపు లాంటి నిర్మాణం అయితే ఉంది. దీని లోపల పైన గుడారం లాగా నిర్మించారు. చూడొచ్చు లోపల ఇలా సంపులాగా ఉంది, నీటి ట్యాంక్ లాగా ఉందన్నమాట. ఇక్కడి నుంచి కొంచెం పక్కకు వస్తే ఈ రెడ్డి రాజుల యొక్క భోజనశాల కూడా ఉంది. అంటే ఇందులో ఉన్నటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజులు భోజనం చేయడానికి ఒక భోజనశాల ఉంది. ఇదైతే పూర్తిగా శిథిలమైపోయింది, దట్టంగా చెట్లు మొత్తం అల్లుకుపోయి ఉన్నాయి. ఈ చెరువు పక్కనే ఉందన్నమాట. ఈ చెరువు పక్కన, చెరువు గట్టు పైన ఈ నిర్మాణం ఉంది, భోజనశాల. వెళ్దామని అయితే చూసాం కానీ వెళ్ళడానికి ఎక్కడా కూడా దారి లేదు. ఇక ఇక్కడి నుంచి అయితే ముత్యాలమ్మ చెరువు అని ఉంటుంది. ఇక లాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి 2 చెరువులు ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి, గొలుసు కట్టు చెరువులు. ఈ చెరువులో మనకి బోటింగ్ ఉంటుంది. ఈ చెరువు పక్కన ఇగో ఇదే అనమాట మనకు కనిపించేది భోజనశాల. చెట్లు అల్లుకుపోయినా వెళ్ళడానికి అయితే వీలు లేదు. వర్షాకాలం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ, ఎందుకంటే మొత్తం కూడా పూల మొక్కలు ఉన్నాయి. ఇలా వెళ్తుంటే వెదురు చెట్లతో ఒక గుడిసె లాంటి నిర్మాణం ఉంది. ఇక్కడ చాలా బాగుంది. కూర్చొని కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికి అయితే బాగుంది. ఇక్కడ ఒక చైర్ని కూడా ఏర్పాటు చేశారు. చుట్టూ వెదురు చెట్లతో ఒక ఇల్లు లాంటి నిర్మాణం ఉంది. ఇక్కడ చాలా బాగుంటుంది అన్నమాట. కొద్దిసేపు అయితే నేను రెస్ట్ తీసుకున్నా ఇక్కడ, ఎందుకంటే ఇప్పటికే నేను వచ్చేసి 3 hours అవుతుంది లోపలికి. ఇక్కడ ముత్యాలమ్మ చెరువు, వెదుల చెరువు అని ఉంటుంది. వెదుల చెరువు అని ఎందుకంటారంటే దీని చుట్టూ కూడా దట్టమైన అడవి లాంటి వెదురు చెట్లు ఉంటాయి మొత్తం కూడా ఈ చెరువు చుట్టూ కూడా. ఇక్కడ ఈ ఒక్క ప్రదేశంలోనే మనకి వెదురు చెట్లు ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ బోటింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ చెరువులో దాదాపు 70 ఏళ్ళుగా ఇంతవరకు నీళ్ళు అయితే ఎండిపోలేదంట. ఎంత ఎండాకాలమైనా సరే ఇక్కడ ఈ చెరువులో నీళ్ళు అలాగే ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. అన్నీ ఈ కొండవీటి కోటలో మొత్తం ఉన్న చెరువులన్నీ ఎండిపోయినా కూడా ఈ వెదుల చెరువు, ముత్యాలమ్మ చెరువు అయితే 70 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా ఎండిపోకుండా ఇలానే ఉందంట. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా.
కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇంత కష్టపడి మీకు వీడియో తీస్తున్నా, వీడియో చూపిస్తున్నా అన్ని ప్రదేశాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఎన్నో ప్రదేశాలను, హిస్టారికల్ ప్లేసెస్ని అయితే మీకు చూపిస్తా. ఇది వెదుళ్ళ చెరువుకు వెళ్ళే దారి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ వెదుళ్ళ చెరువు వెనకాలే మనకి నెమళ్ళ బురుజు అని కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళడానికి అయితే దారి మెట్లయితే విరిగిపోయి ఉన్నాయి, మొత్తం కూలిపోయి ఉన్నాయి. ఆ వెనకాలే పెద్ద కొండపైన ఉంటుంది, నెమలి ఆకారంలో ఉంటుంది కాబట్టి నెమళ్ళ బురుజు అని అంటారు. ఆ నెమళ్ళ బురుజు ఎక్కి కనుక మనం చూసినట్లయితే చుట్టూ ఈ కొండవీటి రాజ్యం చుట్టూ ఉన్నటువంటి గోడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా వెనకాల ఒక గ్రామం లాంటిది ఉంటుంది. ఈ నెమళ్ళ బురుజు వెనకాలే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం కూడా మనకు కనిపిస్తుందంట. కానీ చాలా ట్రై చేసాం వెళ్ళడానికి. ఒక 4-5 గుంపుగా ఉంటే వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇక్కడ కొండ ముచ్చులు, ఆ పాములు కూడా చాలా ఉంటాయి అన్నమాట. నేను ఒక్కనే వచ్చా కాబట్టి కొంచెం ధైర్యం చేయలేకపోయినా. మ్యాక్సిమం అయితే ఎండాకాలం అయితే రావద్దు, ఎందుకంటే ఈ గుట్ట పైన వేడి ఎక్కువ ఉంది. అదేవిధంగా మనకు తాగడానికి నీళ్లు కూడా లేవు కాబట్టి కొద్దిగా కష్టం అవుతుంది. చూడొచ్చు, ఇది నెమళ్ళ బురుజు. ఇక పక్కనే వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ లేక్ పైన ఒక వ్యూ పాయింట్ నిర్మించారు, బాగుంటుంది. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి చూసిన వాళ్ళు, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. అంతేకాకుండా మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే కోట మొత్తం తిరిగి రావడం అయిపోయింది. కాకపోతే చాలా వరకు వెళ్ళడానికి దారి లేదు. మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తాగడానికి అయితే వాటర్ లేవు ఇక్కడ. అట్లనే ఇక్కడ మెయింటెనెన్స్ అస్సలు సరిగా లేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం. ఎందుకంటే వాష్రూమ్స్ సరిగా లేవు, ఫస్ట్ వాటర్ లేవు, ఇంకా చాలా ఉంది తిరగడానికి. మొత్తం ఇక్కడ 22 బురుజులు ఉన్నాయి. మ్యాక్సిమం అయితే అన్నీ కవర్ చేసినాం దాదాపు. అయితే ఒక 4-5 బురుజులు, నెమళ్ళ బురుజు ఒకటి, ఇంకా వేరే ఏదో దాని పేరు ఐడియా లేదు, ఇంకా 2-3 బురుజులు అయితే మనం వెళ్ళడానికి దారి లేకపోయింది. దారి లేకున్నా కూడా కొంచెం వెళ్ళడానికి ట్రై చేసినాం. కాకపోతే ఏంటంటే తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ 2 బాటిల్స్ కూడా అయిపోయినాయి, 2 లీటర్ కూడా. మధ్యలో ఎక్కడ కూడా తాగడానికి వాటర్ లేవు. అక్కడ ఒక దగ్గర ట్యాప్స్ ఉన్నాయి, అయినా కూడా అవి రావట్లేదు. ఇక్కడ వర్కర్స్ 2-3 అడిగితే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు వాళ్ళు కూడా. చాలామంది ఈ సమ్మర్లో వచ్చేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా 100% మీతో వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి, లేకపోతే మనం చాలా ఇబ్బంది పడిపోతారు. మొత్తం తిరగాలంటే ఇదంతా కవర్ చేయాలంటే 2 days 1.5 days పడుతుంది మినిమం. ఇక్కడ ఉన్న అన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. అన్ని టోటల్గా ఇక్కడ ఉన్న కట్టడాలన్నీ, కిల్లా, బురుజు అన్నీ కూడా, అన్ని బురుజులు చూడాలంటే ఒక 1.5 days పడుతుంది. కాబట్టి వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి తప్పకుండా. సమ్మర్లో అయితే రాకపోవడం బెస్ట్ నాకు తెలిసి ఇక్కడికి, ఎందుకంటే చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడే 4-5 hours పట్టింది మొత్తం ఇప్పటికే కవర్ చేయడానికి. చాలా వరకు మిగిలిపోయినాయి. మెయిన్ ప్రాబ్లం అది, వాటర్ ప్రాబ్లం ఇక్కడ. కాబట్టి అందరు గమనించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.